యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని వెంకటాపురంలో శ్రీ మత్స్యగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఇక్కడ మత్స్యగిరి గుట్ట పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 3వ రోజు మరి ఈ తిరు కళ్యాణం చాలా గొప్పగా అంగరంగ వైభవంగా మరి అర్చక స్వాములు చాలా గొప్పగా చేసిండ్రు. మరి ఈరోజు ఆ స్వామివారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, అందరు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి, రైతులు బాగుండాలి, మరి అందరూ కూడా అందరికీ మేలు జరగాలి, అంతా బాగుండాలని కోరుకుంటూ అట్లనే మత్స్యగిరి గుట్టను అంటే మత్స్యగిరి గుట్టకు ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి పుణ్యక్షేత్రం ఉండదు. మత్స్యగిరి గుట్ట మీద ఈడ గుండం ఉంటుంది, ఆ గుండంలో నామాలు ఉన్నటువంటి చేపలు ఉంటాయి. అంటే అట్లాంటి ప్రత్యేకత ఈయనే ఉన్నదంటే మరి ఆ స్వామి దగ్గర ఉన్నటువంటి కొలనుల్లో ఆ చేపలకు అట్లా నామాలు ఉన్నాయంటే మరి అది ఎంతటి పవిత్రతనో మనం అందరం కూడా గ్రహించాలి. అట్లాంటి పుణ్యక్షేత్రమైనటువంటి మరి మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి మత్స్యగిరి గుట్టను మరి ఇంకా గొప్పగా దీన్ని అభివృద్ధి చేసుకుందాం. నూతనంగా వచ్చినటువంటి చైర్మన్ మా నరేష్ రెడ్డి గారు, ఈఓ గారు కూడా మంచిగా బాగా చేయాలి. మీకు సంబంధించిన తోడ్పాటు కూడా మేము అందరం ఇస్తాం. ఇక్కడ సంబంధించిన అందరం కూడా ఈ మత్స్యగిరి గుట్టను అభివృద్ధి చేసుకుందామని చెప్తూ అందరికీ నమస్కారం.